పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య ఆకస్మిక మృతి అత్యంత బాధాకరమని వనప్రేమి జనప్రేమి వ్యవస్థాపకులు డాక్టర్ పులిసం సాంభయ్య అన్నారు. నేటి యువత రామయ్య జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని మొక్కల పెంపకానికి కృషి చేయాలని తెలిపారు. మొక్కల పెంపకానికి మనం చేసే కృషి రామయ్యకు అందించే ఘనమైన నివాళి అని తెలిపారు. ఈ మేరకు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో స్థానిక ఫారెస్ట్ అధికారులతో కలిసి మండల కేంద్రంలో వనజీవి రామయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. మరి వనజీవి రామయ్య గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని కొనసాగించాలి. అంటే భవిష్యత్ తరాలకు ఆయన ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి ఒక మంచి సంకేతాన్ని మనకి ఇచ్చింది. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవి వాటి జీవనం మొత్తం కూడా మరి అడవులతోనే ముడిపడి ఉంది. మరి అడవులను మనం సంరక్షించుకున్నట్లయితే మరి ఈ పశుపక్షాదులన్నీ కూడా మంచి సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాయి. దానికి గుర్తుగా వనజీవి రామయ్య గారు 1 కోటికి పైన మొక్కలను నాటి ఈరోజు యావత్ భారతదేశానికి మొత్తం కూడా అన్నకు ఆదర్శప్రాయుడైనటువంటి మహా వ్యక్తి అయిన చిరు ఆకాంక్ష ఏదైతుందో ప్రతి ఒక్క మానవుడు కూడా రెండు వృక్షాలను నాటి వాటిని సంరక్షించాలి అనే నినాదాన్ని మరి అతను పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా మరి యావత్ భారతదేశానికి అతను ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు 2 మొక్కలు నాటండి, వాటిని చంటి బిడ్డల వలె సంరక్షించండి. తద్వారా మరి మొక్కలు పెరిగి అడవులు డెవలప్ అవుతాయి. మరి అడవులు డెవలప్మెంట్ కావడం